గుర్తుపట్టలేదు. శ్వేత, సుకన్య కాదు ఇప్పుడు నేను సార్. నువ్వు అసలు గుర్తులేవే, అది మేము ఇంటర్ కూడా కదా, అందుకని గుర్తుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ఇక్కడ ఫస్ట్ మెయిన్గా గ్యాదర్ అవ్వడానికి రీజన్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్. యాక్చువల్ 25 years అయింది మేము అందరం కలుసుకొని. మా స్కూల్ వచ్చేసి వివేకవర్ధిని హై స్కూల్ కొత్తగూడెం. 2001 to 10th కంప్లీట్ అయిపోయి 25 years అవుతుంది. కాబట్టి మేము అందరం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చాము. మన వివేకవర్ధిని హై స్కూల్ వచ్చేసి 1992లో ఎస్టాబ్లిష్ అయింది. యాక్చువల్గా నేను అక్కడ నుంచి 2nd క్లాస్ నుంచి అక్కడే చదివాను. చాలా అసోసియేషన్ ఉంది ఆ స్కూల్తో, చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకున్న ఈ ఆలోచన, చిన్న ఆలోచన, ఇలా కలుద్దాం అనుకున్నాము. అందరము ఇంత ఈజీగా, ఇంత సులభంగా, హ్యాపీగా అందరూ రావడానికి రెడీ అవుతారని ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఆనందానికి అవధులు లేవు చెప్పాలంటే. మా ఇంట్లో ఫంక్షన్ కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతామో లేదో, చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూస్తూ ఉంటే. మా ఆనందానికి అవధులు ఇది అసలు ఫీల్ వస్తుంది. అందరము లోకల్లో కొంతమంది ఉన్నప్పటికీ ఎక్కువ కలవము. బట్ అందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి కూడా మా గ్యాదరింగ్ కోసం ఇక్కడికి వచ్చి హ్యాపీగా మా టీచర్స్తో కూడా మేము అందరం ఇన్వైట్ చేసి, అప్పుడు చెప్పుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను జ్యోతిర్మయి, వివేకవర్ధిని స్కూల్లో 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇక్కడ మేము గ్యాదర్ అయ్యాము 2001 to 10th క్లాస్ పాస్డ్ అవుట్ బ్యాచ్. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మేమంటే లోకల్ కాబట్టి ఓకే వెంటనే వచ్చేయచ్చు. బట్ వీళ్ళందరికీ ముందు థ్యాంక్స్ చెప్పాలి. హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, ఒంగోలు నుంచి అసలు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో చోట సెటిల్ అయ్యారు. అనుకున్న టైం నిజంగా చాలా కరెక్ట్ టైం అనిపిస్తుంది అందరు ఇలా గ్యాదరింగ్ చేస్తూ ఉంటే. టీచర్స్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ మన ఫౌండర్, వివేకవర్ధిని హై స్కూల్ ఫౌండర్ శ్రీ సిహెచ్ సుబ్బారావు సార్ కి మేమందరం నిజంగా సెల్యూట్ చెప్పాలి. ఇంత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సార్ ఆ స్కూల్ని రన్ చేస్తూ ఎంతో డెడికేషన్, ప్యాషన్తో ఆ స్కూల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు నిజంగా సార్కి హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ సార్. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. మీరు ఇలానే హ్యాపీగా ఎప్పటికీ ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు మాట్లాడరా మాటలు ఇది. అరే సత్యబాబు నమస్తే. హాయ్ మామ, హౌ ఆర్ యూ? నేను చెప్పింది నిన్నే మాట్లాడరా, రెండు మంచి మాటలు ఏదో ఒకటి మాట్లాడు. తీసుకో ఇప్పుడు ఏం మాట్లాడరా, నాకేం రావురా. సత్యబాబు గారు మాట్లాడరా అట్లా. కాదు మామూలుకి రా నువ్వు. అర్జున్ అరే రావా, చెప్పడు. చాలా సంతోషంగా ఉంది. మా స్నేహితుల్ని 25 సంవత్సరాల తర్వాత అందరినీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్కడో ఉండే వాళ్ళం ఎక్కడికి వచ్చాం, చాలా మారిపోయినాం, మనుషులు మారిపోయినారు, అంతా మారిపోయింది. కానీ చాలా సంతోషంగా ఉంది ఇట్లా అందరూ రావడము. అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రీయూనియన్ కోసం, ఈ రీయూనియన్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ చాలా పేరు అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అందరినీ కలిపేలా ఇక్కడ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇక్కడికి ఇంత దూరం వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పటికీ కూడా మనకి గుర్తుండిపోతారు. ఇంటర్, డిగ్రీ అనే వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండకపోవచ్చు, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అనేది మనం ఎప్పటికీ గుర్తుండిపోతాం. ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడో ఒకసారి పరిచయం అయ్యి మా జ్ఞాపకాలు, మా మెమరీస్ని షేర్ చేసుకుంటాం. మా స్కూలు వివేకవర్ధిని స్కూల్లో మేము అందరం చదువుకొని ఇప్పుడు ప్రయోజకులమయ్యి ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పేరున ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరున అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నీ పేరేంటి? విశాలిని. మేమిద్దరం 10th క్లాస్ ఒకటే స్కూల్లో చదువుకున్నాం, వివేకవర్ధిని స్కూల్. అంటే నేను 6th నుంచి 10th వరకు వివేకవర్ధిని స్కూల్లోనే చదువుకున్నాను. తను 2nd నుంచి 10th వరకు చదువుకుంది. మేము ఆఫ్టర్ 25 years ఈరోజే కలుస్తున్నాము.
నీ ఒపీనియన్ ఎలా ఉంది ఈరోజు కలిస్తే? ఈరోజు కలుస్తున్నామా? యాక్చువల్గా మాకు మ్యారేజ్ అయింది, అది మా గాడ్ గ్రేస్. యాక్చువల్గా మాకు ఇలా రాసి పెట్టుంది. ఒక స్కూల్ మేట్, ఒక ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ నా లైఫ్లోకి వచ్చారు అంటే అది నిజంగా చాలా రేర్ కదా. నిజంగా మేము లక్కీ చెప్పాలి అంటే. ఒకటే స్కూల్ నుంచి వచ్చి ఇన్ని ఇయర్స్ జర్నీ, ఆల్మోస్ట్ 27 ఇయర్స్ మా పరిచయం స్టార్ట్ అయ్యి. ఒక స్కూల్ ఫ్రెండ్, కాలేజ్లో కొన్ని డేస్ కలిసి చదువుకున్నాం, తర్వాత ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక పార్ట్నర్, అన్నీ నా లైఫ్లో తనే. ఒక 25 ఇయర్స్ జర్నీ. జనరల్గా మా మ్యారేజ్ 13 ఇయర్స్ అయింది, బట్ మా జర్నీ వచ్చేసి 25 ఇయర్స్ అయిపోయింది. 25 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ 29 ఇయర్స్ అయిపోయింది, స్టిల్ రన్నింగ్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అందరిని కలుస్తున్నందుకు. చాలా అరుదైన అవకాశం మా ఇద్దరికి దొరికినందుకు చాలా చాలా హ్యాపీ మేమిద్దరం. థ్యాంక్ యూ సార్. కూర్చోరా. 3 బ్యాచ్ కదా, 2001-2. అదే సంవత్సరం మనకి రికగ్నైజేషన్ వచ్చింది స్కూల్కి, ఫస్ట్ బ్యాచ్. ఇంత ముందు నుంచి మనకి ఎప్పటి నుంచో స్కూల్ ఉన్నా మీరు ఇంకొకళ్ళు డివైడ్ చేసి కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళడం ఇంత జరిగినా నా కోసం నిలబడి మీరందరూ వచ్చినందుకు ఎంతో ఎంతో సంతోషించాను. కానీ అది ధర్మాన్ని నేను నిర్వహించాను బాగానే, మీకు చెప్పించడంలో కానీ ఇదంతా కూడా బాగానే నేను చెప్పించాను. మీరు బాగా చదివారు, స్కూల్కి కూడా ఒక మంచి పేరు తెచ్చారు. అప్పుడు ఆ రోజులు మనదే ఫస్ట్ బ్యాచ్లోనే మనకి మొత్తం స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చింది. నైషదాను, తర్వాత అమ్మాయి జ్యోతిర్మయి గాను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మనకే. అందుకని దానివల్ల మన స్కూల్ కూడా చాలా దినదిన అభివృద్ధి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళటం వల్ల కొంత మనం తగ్గిపోయాం. మళ్ళీ మీరు వచ్చిందని నేను కూడా అంత పెద్ద పట్టించుకోలేదు. మీరు వచ్చిన తర్వాత మీరు ఇది చేసుకుంటున్న సందర్భంలో ఏమైనా సరే నా శక్తి కొలది ఇంకా స్కూల్ని ఆ వెనకటి పద్ధతుల్లో మంచి ఉన్నత స్థాయిలో తీసుకురావాలని చెప్పని నేను భావిస్తున్నాను. దానికి మీరే ప్రేరణ. అందుకని మీ అందరికి కూడా థ్యాంక్స్. ఉండదుగా దానికన్నా అది ఉన్నటువంటిది. నీ పేరు ఎక్కువ సుమత, మౌనిక కదా? అవును, అది తర్వాత సంగతి. అది ఎంత అయ్యో అవును. అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరలా 25 సంవత్సరాల తర్వాత మరలా ఈ పిల్లలందరి సమక్షంలో ఒకటిగా వచ్చి మీలో ఒకరిగా కలిసి మమ్మల్ని మరవకుండా మరలా ప్రేమతో ఆహ్వానించి చదువు చెప్పిన గురువులందరికీ గౌరవం ఇచ్చి మరలా మీ అందరిలో ఒకరిగా చేసి మీ అందరితో ఈ సంతోషంగా ఈ గడిపే ఈ సమయాన్ని, ఈ యొక్క విలువైన కాలాన్ని వృధా చేయకుండా ఎవరి పనులు వారు పక్కన పెట్టి ఒకటిగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరందరూ ఒక మంచి ఆలోచనతో ఇది స్టార్ట్ చేసి అందరూ ఒకచోట గ్యాదర్ అయ్యేటట్టు మంచి ప్లేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసినందుకు ఎవరైతే గ్యాదర్ చేశారో, ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.